సార్ చాలా సంతోషం. నేను గొర్రెనే, ఆ. నా వెనకాల ఉన్నప్పుడు గొర్రె కాదండి, ఆ సింహం మాత్రం సమాధానం ఇస్తుంది. అరే మీరు అట్లా అంటారు కాబట్టి గొర్రెని సార్, అంటారు సార్, మిమ్మల్ని. సార్. అరే మీ వెనకాల ఎవరున్నారో చెప్పారు. ఒక- నేను దేవునితో నాకు మాట్లాడుతున్నా ఒక 2 minutes మన time ఇద్దరి మధ్య ఇస్తారా? మన ఈ గ్యాప్ లో దేవుడు 2 minutes time రాత్రి ఇస్తారా? ఆయనతో 2 minutes time ఇస్తారా? ఎట్లా మాట్లాడతారు? వాట్సాప్ చేస్తున్నారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సార్ మెసేజ్ మీరు వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి, బైబిల్ కూడా పట్టుకోను నేను, నాకేం అవసరం లేదు. ఆ. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం చేయాలి. 2 నిమిషాలు మళ్ళీ మొదటి కాడికి 2 నిమిషాలు టైం, ఆయన. 2 నిమిషాలు. గోపి గారు ఫోన్ చేశారు, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఏమన్నాను. ఆయన వేసి రాసిన పుస్తకానికి అన్ని జవాబులు ఇచ్చేసాను. నా ఛానల్కి వెళ్తే 32 క్వశ్చన్స్కి ఆన్సర్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అన్నిటికి ఇచ్చేసాను, అన్నిటికి ఇచ్చి పాడేశాను. ఇప్పుడు ఆయన ఫోన్ చేశారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయన ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు, కానీ చాలామంది తెలియదు. కానీ నాకు ఆయన మీద ఏమీ లేదు. ఆయన ప్రశ్న వేశాడు, ఏమని? లోతు తన 2 కూతులతో పాపం చేశాడు అని వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారు? మీరు మాట్లాడకూడదు. మీరు లోతు 2 కూతులతో ఒక్కరే మాట్లాడుకోరు, నేను పోతే. ఉద్దేశపూర్వకంగా పాపం చేసినట్టు రిఫరెన్స్ చూపించమని అడిగాను గోపి గారిని. ఆయన ఏమన్నారండి, లోతు 2 కూతులతో పాపం చేసుకున్నట్టుగా రిఫరెన్స్ లేనంత మాత్రాన చేయలేదన్నట్ట, లోతు 2 కుమార్తెలు తండ్రి వల్ల గర్భవతులు అయ్యారు కదా అని రిఫరెన్స్ చూపించాడు ఆయన. ఇప్పుడు గర్భవతులు తండ్రి వల్ల అవ్వేరని తండ్రిని అంటావా అంటున్నాను.